కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన హైకోర్టు ఇచ్చిన తీర్పుతోని మా వాదన నిజమని చెప్పి స్పష్టమైంది. కేసీఆర్ మల్లెపూలాగా తిరిగి వస్తాడు, మీరు ఎన్ని విచారణలు చేసుకున్నా అని చెప్పి మేము ఏదైతే చెప్పినామో అది వాళ్ళ స్పష్టంగా తేలిపోయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు ఏ కాళేశ్వరంతోనైతే కేసీఆర్ యొక్క పట్టుదల, కేసీఆర్ యొక్క దీక్ష, రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల కేసీఆర్కున్న ప్రేమ నిరూపితమైందో, తెలంగాణ సస్యశ్యామలమైందో, ఆ కాళేశ్వరం పైనే కుట్ర చేసి దానితోనే కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీస్తామని చెప్పి ప్రతిపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గమైన ప్రయత్నానికి ఈ రోజుతో తెరబడింది. వాస్తవానికి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసినరో ఆ నివేదిక ఇచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం, అది పీసీ ఘోష్ నివేదిక కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని. అది పీసీ ఘోష్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నివేదికలాగా లేదు, అది ప్రదేశ్ కాంగ్రెస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషలాగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు మాట్లాడిన చెత్త మాటలు, వాళ్ళు 3-4 సంవత్సరాలు వాగిన వాగుడే దాంట్లో వందల కొద్ది పేజీలు రాసి పెట్టిర్రు తప్ప ఆయన నిజంగా ఒక జడ్జిలాగా అది ఇవ్వలేదు అని స్పష్టంగా ఇవాళ హైకోర్టు చెప్పింది. మేము స్పష్టంగా చెప్పినాం, వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్న కొద్దీ బయట చెత్తవాగుడు వాగడమే కాకుండా ఎన్నికలలో ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని చెప్పి నమ్మించాలని చేసిన ప్రయత్నం, ప్రత్యేకించి ఇందులో కాళేశ్వరం అక్కడ కట్టడం ఇష్టం లేని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది పెద్దల కుట్ర, వాళ్ళకు సంబంధించిన మీడియా అందరూ కలిసి చేసిన దుర్మార్గమైన ప్రచారం తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే పద్ధతుల్లో నమ్మించడానికి చేసిన దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళ 100% తప్పు అని చెప్పి స్పష్టంగా ఇవాళ హైకోర్టు తీర్పు వల్ల మనకు నిరూపితమైంది. వాస్తవానికి కాళేశ్వరం కూలిపోలేదు, కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అంటే అనేక బరాజులు, 100 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, వాటన్నిటి సమూహమే కాళేశ్వరం. కుంగింది కేవలం ఒక చోట ఒక పిల్లరు, ఆ పిల్లర్ రిపేర్తో కూడా సంబంధం లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి చెప్పింది, అసెంబ్లీలో కూడా చెప్పినాం. కానీ కావాలని చెప్పి కేవలం కేసీఆర్ మీద వాళ్ళు చేసిన ఆరోపణలను ప్రజల చేత నమ్మించడం కొరకు దుర్మార్గంగా వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని అట్లనే ప్రజల నమ్మకాల్లో ఉంచడం కొరకు చేసిన దుర్మార్గ ప్రయత్నాల్లో ఒకటిగానే కమిషన్ను వేసిండ్రు. ఆ రోజు ఆరోపణలు అసెంబ్లీలో కూడా చేస్తుంటేనే మా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు లేచి, మీరు ఏ విచారణ అయినా చేసుకోండి, అందులో 1% కూడా పొరపాటు జరగలేదు, 1 రూపాయి అవినీతి జరగలేదు అని ఏదైతే చెప్పినరో
ఇవాళ అదే నిజమని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. మేము చెప్పినాం కమిషన్లు వేసుకోవచ్చు, ఎంక్వైరీలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మేము ఏ చిన్న ఆరోపణలు అంటకుండా మాకు బయటకు వస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. అది కరెంటు మీద వేసిన కమిషన్ కావచ్చు, కాళేశ్వరం మీద వేసిన కమిషన్ కావచ్చు, ఇంకోటి ఏ కమిషన్లు వేసినా ఈ కమిషన్లు ఏవి చక్కగా పనిచేసింది లేదు, ఈ కమిషన్లతో పని లేదు. కమిషన్ల ఈ కమిషన్ల పని ఏం లేదు, కానీ కాంగ్రెస్ కమిషన్ల దందా మాత్రం బ్రహ్మాండంగా కొనసాగుతుంది 2.5 ఏళ్ళుగా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రుల కుటుంబ సభ్యుల కమిషన్ల దందాలు, భూముల దందాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి తప్ప ఈ కమిషన్లతో ఏమి అయ్యేది లేదు. ఇది కేవలం ప్రభుత్వం టైంపాస్ చేసుకోవడం కొరకు ఓ అవగాహన లేని ముఖ్యమంత్రి, ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల సోయి లేని బాధ్యత లేని ముఖ్యమంత్రి, కేవలం దందాలు తెలిసిన ముఖ్యమంత్రి నడుపుతున్న ప్రభుత్వం కాబట్టి రైతాంగాన్ని మోసం చేస్తూ గత 3 సంవత్సరాలు 3 ఎండాకాలాలు 3 యాసంగిల్ని ఎండబెట్టి అక్కడ రామగుండం దగ్గర మొదలు పెడితే మా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు అన్ని వరంగల్ జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు లక్షలాది ఎకరాల పంటల్ని ఎండబెట్టి రైతుల పాపం మూటగట్టుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతో కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు, ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిర్రని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారాదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్ళని కిందికి వదిలిందని మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. నిజమే, 2.5 ఏళ్లకు నిన్న ఏందో చేస్తా ఏందో పీకుతా అని చెప్పి పోయిండు ఆయన. కేసీఆర్ జగిత్యాలలో వస్తున్నాడు అని చెప్పగానే వణికిపోయి అక్కడ నేనేందో పీకుతా కాళేశ్వరంలో అని చెప్పి పోయిండు. ప్రభుత్వ ఖర్చుతోని మొత్తం రైతులు తీసుకొచ్చి ఏందో చేస్తాను పోయిండు. ఏం మాట్లాడిండు? ఒక్క ముక్క కాళేశ్వరం ఇగో బాగు చేసినా, ఇది అయిపోయింది, రేపు రిపేర్ అవుతుంది, లేదు ఇగో ఈ పంప్ హౌస్ ఆన్ చేస్తా, ఆ రిపేర్ పక్కన పెట్టి నీళ్ళు ఇస్తా అనే మాట ఏమైనా చెప్తాడేమని ప్రజలు ఎదురు చూసిపోయిన రైతులు. కానీ నీ బూతు పురాణం యథావిధిగా మొదలు కాగానే రైతులు ఈసడించుకుంటూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఉంచుకుంటూ పోయినారు. అక్కడి నుంచి నీ పోలీసులను పెట్టి ఆపి వాళ్ళకి నీ బూతులు వినిపిద్దామనే ప్రయత్నం చేసినావు, చిల్లర ప్రయత్నం. అయినా నువ్వు బలవంతంగా తెచ్చిన రైతులు కూడా ఆగకుండా వెళ్ళిపోయాను. తేలిపోయింది నీ చక్కదనం ఏందో తేలిపోయింది. వాస్తవానికి ఇవాళ కూడా మళ్ళీ మా చేతికిస్తే, మా బీఆర్ఎస్ పార్టీ చేతికిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసేసి నీళ్ళు ఇస్తాం. ఈ ఎండాకాలంలో కూడా మొత్తం కాలువలను పారించుకుంటూ
నీ కోదాడ వరకు తీసుకొస్తాం, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి నియోజకవర్గం, పాత నియోజకవర్గం, ఇప్పుడు వారి శ్రీమతి నియోజకవర్గం కోదాడ వరకు కూడా తీసుకొస్తాం నీళ్ళు. ఈరోజు కూడా నీళ్ళు ఇంకా వస్తున్నాయి అక్కడి నుంచి. ఆ ఒక్క పిల్లర్ రిపేర్తో సంబంధం లేకుండానే నీళ్ళు తీసుకురాగలిగిన ఏర్పాటు చేసి పెట్టిండు ఆ రోజే కేసీఆర్ గారు. వాస్తవానికి ఇప్పుడు ఇటువంటి సందర్భంలోనే కాళేశ్వరం అవసరం ఏందో తెలిసి కట్టిండు కేసీఆర్ ఆనాడు. ఎండాకాలంలోనే ప్రధానమైన అవసరం ఉంటుంది, కాళేశ్వరం అనేది ప్రాణధారం తెలుస్తుంది. కరువు వచ్చినాడే కాళేశ్వరం ప్రాధాన్యత తెలుస్తుంది. వాస్తవానికి అతి తక్కువ ఖర్చుతోనే నది గర్భాన్నే వాడుకొని బ్రహ్మాండంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాదాపు 24 టీఎంసీల నీళ్ళు అక్కడ పైన సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఆ బ్యారేజీల దగ్గర ఆపి మొత్తం దాదాపు 40-50 టీఎంసీల నీళ్ళను ఆపి, ఒకవేళ దవ్వుకున్న కరువు వచ్చినా తెలంగాణకు ఇబ్బంది రాకుండా ఉండాలి, తెలంగాణ రైతాంగానికి పంట ఆలస్యం కావద్దు, వానాకాలం దవ్వుకున్న అనుకున్న సమయానికి వర్షం రాకపోయినా కాళేశ్వరంతో నీళ్ళు ఇచ్చి రైతులు ఎప్పుడోతిగా నార్లు పోసుకోవడానికి, తూకాలు వేసుకోవడానికి నీళ్ళు రిజర్వ్ ఉండాలి మనకు అని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతో నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచమే నివ్వరబోయే పద్ధతుల్లో కేవలం 3 ఏళ్లలోనే దాదాపు 80,000 కోట్లు ఖర్చు పెట్టి అంత అద్భుతమైన ప్రాజెక్టును తయారు చేసి పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం ఇస్తే, వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళిచ్చి తీవ్రమైన కరువుతో దుర్భిక్షంతో నాశనం అయిపోతున్న తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే కేవలం ఒక్క పిల్లర్ కుంగిందనే సాకుతోని నువ్వు చేసిన దుర్మార్గం ఇవాళ బట్టబయలైంది. తెలంగాణ రైతాంగం అందరూ కూడా చూసినారు. ఇవాళ మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ మా చేతికి ఇచ్చిన ఆ పిల్లర్ రిపేర్ దాని పక్కన పెట్టి కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేసి నీళ్ళు తీసుకురాగలుగుతాం. మళ్ళీ చెప్తా ఉన్నాం. అంత మంచి అవకాశం, ఆ పద్ధతిని కేసీఆర్ ఆనాడే ఏర్పాటు చేసి పెట్టిండు. ఏం మాట్లాడిండ్రు వెధవలు? కేసీఆర్ ఇంజనీరు. ఎస్, కేసీఆర్ ఇంజనీర్నే చెప్పిండు. కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం నాకు సంబంధం లేదని చెప్పలే. కాళేశ్వరం నా సృష్టి అని చెప్పిండు. వాస్తవానికి సృష్టించిండు. రాత్రి పగలు దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి పనిచేసిండు. పొద్దున లేచింది మొదలు ఆఫీసులోకి రాగానే మొట్టమొదటి కాళేశ్వరం చూసిండు. పడుకునేటప్పుడు చివరి నిమిషంలో కూడా కాళేశ్వరం చూసిలో పడుకున్నాడు. ఆ రకంగా 3 సంవత్సరాలు పూర్తిగా తన ఆశా శ్వాస అంతా కూడా కాళేశ్వరమే అయ్యింది. ఓ గొప్ప టెక్నాలజీ సాధించమని చెప్పుకున్న ప్రపంచ దేశాలు, అనేక దేశాలకు మించి గంత అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ రైతాంగానికి ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ దాని మీద ఆధారపడ్డ అనేక మిషన్ భగీరథ పథకాలకు, మంచినీళ్ళకు సంబంధించిన మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన అనేక రకమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి సోయి కూడా లేకుండా ఇవాళ మంచినీళ్ళను కూడా అందియలేని దుస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ కొత్త తరం ప్రజలు, అది పల్లెటూళ్ళల్లో, తెలంగాణ గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, హైదరాబాద్తో సహా కొత్త తరం పిల్లలకి మంచినీళ్ళు రావు అనే సంగతే తెలియదు. కరెంటు పోదు, మంచినీళ్ళు రావు అనే మాట లేదు. కానీ ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా
హైదరాబాద్లో కూడా మంచిళ్ళు కాపాడుకోండి, నీళ్ళు ఇవ్వలేమని చెప్పి చెప్పుకుంటున్న సిగ్గుదప్పిన ప్రభుత్వం. నీళ్ళు సేవ్ చేసుకోండి. మళ్ళా పూర్వకాలంలో కేసీఆర్ రాకముందు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు, చెంబులు, ఆఖరి గ్లాసులలో కూడా నీళ్ళు ఎట్టయితే నింపి దాచిపెట్టుకున్నారో హైదరాబాద్ ప్రజలు, పట్టణ ప్రజలు మీ అందరికీ మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. పల్లెలతో సహా పల్లెల్లో మరి బోరుబావుల దగ్గరికి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి గంటల తరబడి కరెంటు కొరకు ఎట్లా వెయిట్ చేసి నీళ్ళు తెచ్చుకోరు ఆనాడు బిందెడు మంచినీళ్ళు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు, నీళ్ళు దాచిపెట్టుకోండి. మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. హైదరాబాద్తో సహా పట్టణాలు పల్లెలను తేడా లేకుండా మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు ఒకడొకడు. అవే బూతులు, అవే చెత్తవాగుడు. ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళైనా ఇంకా నేర్చుకోలే. పరిపాలన అంటే ఏందో తెలియదు. ప్రజల పట్ల సోయి లేదు. కొత్తవి సృష్టించలేవు, కొత్తవి తేలేవు. నీతో కాదు, నీకు ఆ జ్ఞానం లేదు. కానీ కనీసం కేసీఆర్ ఇచ్చిపోయినాయి అయినా కొనసాగించవచ్చు కదా. తెలంగాణ 60 ఏళ్ళు దేని కొరకైతే గోసపడ్డదో, ఏ మంచినీళ్ళు, ఏ కరెంటు, ఏ సాగునీళ్ళ కొరకైతే ఇబ్బంది పడ్డదో, తాగునీళ్ళు, సాగునీళ్ళు, విద్యుత్ శక్తి కొరకైతే ఇబ్బందులు పడ్డదో, ఆ 3 సమస్యల్ని పరిష్కారం చేసిపోయింది కదా కేసీఆర్. మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి నీకు అప్పచెప్పిండు కదా. ఒక్క దాంట్లోనంటే ఒక్క దాంట్లో వాగినవు చెత్తవాగుడు. అంటే కేసులు, జైళ్ళు, కేసులు, జైళ్ళు, నీకు అనుభవం ఉన్న పనులు. ఇక మూసుకో, ఇప్పటికైనా మూసుకొని అన్నీ మూసుకొని వెంటనే ఆ కాళేశ్వరం పంపుల్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేయి. ఒక్క డీజీ కన్నేపల్లిలోని ఒక డీజీకి నిమికంచెలు చెప్తే చాలు, ఇవాళ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నేపల్లి పంప్ హౌజులు కేసీఆర్ కట్టేటప్పుడే చెప్పిండు. నడెండకాలంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా ప్రాణహిత ఆ పేరే పెట్టింది, అద్భుతమైన పేరు పెట్టిండ్రు దానికి, ప్రాణహిత. ఎప్పటికీ నీళ్ళు ఇస్తుంది. గోదావరి ప్రాణహిత కలవడం కంటే ముందు పై ప్రాంతం ఎండిపోతుంది. సంవత్సరానికి 6 నెలలు ఎండిపోయి ఉంటుంది. ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనది అవుతుంది. అందుకే దానికి అక్కడనే మనం ఒడిసిపట్టుకోవాలి అని చెప్పి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టింది కానీ, కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టింది కానీ, ప్రాణహిత వచ్చి ఎదురుగా కలిసే చోట, గోదావరి కలిసే చోట ప్రాణహితకి ఎదురుగా పెట్టినాడు. ఆ దారాన్ని చక్కగా తీసుకొచ్చుకొని కన్నెపల్లి నుంచి లేపుకోవాలి నీళ్ళు అని. ఈ జ్ఞానం నీకు రాదు, 100 జనంలో ఎత్తినా. ఇక రైతులను ప్రేమిస్తే, తెలంగాణ భూముల్ని ప్రేమిస్తే వచ్చే ఆలోచన అది. నీలాంటి మూర్ఖులకు భూమి కనపడంగానే దానికి 4 రాళ్ళు బాతి గీతలు కొట్టి 10 రూపాయలకి ఎక్కువ కమ్మక దొబ్బే బేరగాన్లకి ఉండదు ఈ జ్ఞానం. అది రావాలంటే భూమిని ప్రేమించాలి, రైతును ప్రేమించాలి, వ్యవసాయాన్ని ప్రేమించాలి. తెలంగాణ తేవడానికి ఎంత తపన పడ్డాడో అంతకు మించి తెలంగాణ భూమి ప్రతి ఇంచును సస్యశ్యామలు చేయడానికి అంతకు మించిన భగీరథ ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే సాధ్యమైంది. అది సాధ్యం చేసి చూపించిండు. తెలంగాణలో కేవలం ఒక మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక దేవరకొండ, మున్గోడు తాలూకాలకు తప్ప మిగతా మొత్తం తెలంగాణను గోదావరి నీళ్ళతో తడబడానికి కావాల్సిన పద్ధతిలో నిర్మాణం చేసిండ్రు ఆ ప్రాజెక్టుని.
చేసి చూపించిండ్రు. ఇవాళ మా ఆలేరు భువనగిరిలో కూడా మొదలైనాయి నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరంలో భాగంగా ప్రారంభం చేసిన పంపులతో వచ్చిన నీళ్ళే, దాంట్లో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి వచ్చిన నీళ్ళే. మూసి మురికి పీడ కూడా వదిలించాలని పిల్లాయపల్లి కాలువ కావచ్చు, బునాదిగాని కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఆ కాలువల ద్వారా కూడా మూసి నీళ్ళతో అవసరం లేకుండా గోదావరి నీళ్ళు ఇచ్చే ఆ ప్రాంతంలో కూడా పంటలు మంచి పంటలు పండించాలని చెప్పి మూసిని క్లీన్ చేయడానికి బ్రహ్మాండంగా కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో, ఉస్మాన్ సాగర్లో, హిమాయ్ సాగర్లో కలపడానికి ఆనాటి ప్రణాళికలు చేసిండ్రు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణని సృష్టిస్తే మీ దుర్మార్గమైన మీ మూర్ఖపు ఆలోచనలతోని కేవలం శత్రువులకు పనికొచ్చే పద్ధతుల్లో మనను ముంచిన వాళ్ళు, ఇంకా మన నీళ్ళను కొల్లగొట్టాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకు అనుకూలమైన మీడియా వాళ్ళు ఆ నాయకులు సృష్టించిన దాంట్లో పడి కేవలం నీ పదవి కొరకు, నీ తుచ్చమైన పదవి కొరకు తెలంగాణ రైతాంగానికి ఇంత ద్రోహం చేసి వరుసగా 3 ఎండాకాలాల్ని, యాసంగిల్ని పొలాలు ఎండబెట్టి కేసీఆర్ను బదనాం చేయాలని చేసిన నీ నిర్వాకం ఇవాళ బయటపడిపోయింది. పూర్తిగా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. కేసీఆర్ కడిగిన ముత్యంలాగా, ఒక మల్లెపూలాగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల ముందు నిలబడ్డది. ఇప్పటికైనా ఈ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషను ఏదైతే చెత్తబుట్టలో పడేసిందో హైకోర్టు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ ప్రారంభం చేయి. కన్నెపల్లి బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిల్ల మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, వస్తాయి నీళ్ళు. ఎల్లంపల్లికి కూడా వస్తాయి, అక్కడి నుంచి మిడ్మానేర్ నింపొచ్చు, ఇంకా మల్లన్న సాగర్ను నింపొచ్చు, ఆ నుంచి వెళ్ళి మాలేరు భువనగిరి దాకా తేవచ్చు. వానాకాలం ఈ సంవత్సరం కాలం కొంత కింది మీద అవుతుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు, కేసీఆర్ కట్టిందే దీని కొరకు, ఈ ఎండాకాలం కొరకు ఎటువంటి పరిస్థితులు వస్తాయని. సో వెంటనే తెచ్చి నీళ్ళు నింపిపెట్టు, ఎటువంటి కరువు వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి కేవలం కాళేశ్వరంకే ఉంది. కాబట్టి వెంటనే నువ్వు రైతాంగానికి క్షమాపణ చెప్పి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, కేసీఆర్కి కూడా క్షమాపణ చెప్పి దాన్ని ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేం సంబరాలు ఏం చేస్తలేము, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే కన్నేపల్లి పంప్ హౌజులు ప్రారంభించి రాబోయే వర్షాకాలానికి కూడా కావలసిన నీళ్ళను కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ పని చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ నివేదికలు ఇవి మొన్న ఎన్డీఎస్ఏనే మొట్టకాయ ఇచ్చింది, ఈ పని ఇన్నేళ్ళు ఆపుతారా, వెంటనే ప్రారంభించండి అని చెప్పి అది కూడా చెప్తాం కొట్టిపోయింది మొన్న వచ్చి ఎన్డీఎస్ఏ కూడా.
ఇంకేం కావాలి? అదే ఎన్డీఏసీ మాట్లాడిపోయింది అంత మీడియాలో రిపోర్ట్ చేసిరు కదా, చెప్తాం కొట్టింది ఎన్డీఏసీఏ, ఈ చిన్న పనికి ఎందుకు ఆలస్యం చేసిండ్రు అని. వాస్తవానికి చేయాలని చిత్తశుద్ధి ఉంటే నిమిషం కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు కన్నెపల్లి దగ్గర ఉన్న ఒక్క డీఈకి ఫోన్ చేసి చెప్తే చాలు, పంపులు ఆన్ చేస్తే పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కూడా ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొంత మేము చేసి చూపిస్తాము అని చెప్తున్నాం. ఇవ్వాలి కూడా మళ్ళీ వేరే పార్టీకి అప్పచెప్తే, కేసీఆర్కి అప్పచెప్తే రేపే పోయి ప్రారంభం చేస్తాం. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. గా పని చేయమని చెప్తున్నాం మేము. ఈ చెత్తబాగుడు అన్నీ వాగినాయి. నీ చెత్తబాగుడు అంతా కాదని చెంపమించిలో పడ్డది కదా, మూసుకోండి నోరు అని. ఇంకెందుకు వాగుతున్నారు? ఆయన ఎవరు? బండి సంజయ్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకున్నారా మీరు? ఎప్పుడైనా ఒకే తీరు గొంతులు కదా, ఇవాళనే కాదు. వారు పీసీసీ ప్రెసిడెంట్, వీరు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్న కాలం నుంచి వెళ్ళి చూసినాం మనం. కేసీఆర్ని తిట్టడంలో ఇద్దరిది ఒకటే గొంతు, ఈయన రాసిచ్చిన స్క్రిప్టే ఆయన చదువుతాడు అని. సింపుల్. బండి సంజయ్కి అంత మించిన జ్ఞానమేం లేదు, సొంత జ్ఞానమేం లేదు. రేవంత్ అజ్ఞానంలోనే వారు కొంత పాలు పంచుకుంటారు అంతే. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న కోరికలు ఏమవుతున్నాయో, వాళ్ళ న్యాయమైన కోరికలు, ఈ పాటికి వాస్తవానికి వాళ్ళను ప్రభుత్వంలో కలిపేయాల్సి ఉండే, కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళని. వాళ్ళు కేవలం ఉచిత బస్సు ఖర్చును భరించలేక తప్పించుకోవడం కొరకు డ్రామాలు చేసి ఆర్టీసీ కార్మికుల్ని కావాలని చెప్పి సమ్మగిపోయేటట్టు నెట్టిందే ప్రభుత్వము. ఆర్టీసీని సంక్షోభంలో పడే ప్రయత్నం చేస్తున్నదే ప్రభుత్వము. ఒక పథకం ప్రకారం చేస్తుంది. గత 2.5 ఏళ్లలో 10,000 మంది రిటైర్ అయితే ఒక్కరిని కూడా ఇప్పటివరకు నియామకాలు చేయలేదు. పాపం ఉన్న కార్మికులపైనే దారుణమైన భారణం ఇస్తున్నారు. ఒకరొకరు 10 గంటలు 12 గంటలు పనిచేయిస్తున్నారు. కేవలం డిపో మేనేజర్లు, ఇతర అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రోజువారీ కూలీల కంటే అధ్వానమైంది ఆర్టీసీ కార్మికుల బతుకు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి. వాళ్ళని పిలిచి వెంటనే సమ్మెను నిలుపుదల చేసేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇది ప్రభుత్వమే పథకం ప్రకారం ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెలోకి నెట్టింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ప్రైవేటీకరించడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఈ రకంగా చేస్తుంది. అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ కార్మికులు కూడా ఏదైతే చేస్తున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్న న్యాయమైన కోరికలను కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మేము మీలో ఒకరిని, మీ ఆర్టీసీ కార్మికుల్లో నేనొకరిని, మా ఇంట్లో కూడా ఆర్టీసీ కార్మికులు ఉండే అని చెప్పి మాట్లాడి వాళ్ళకి హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు. విద్యుత్ కార్మికులనైనా, ఆర్టీసీ కార్మికులనైనా, ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులను ఎట్లయితే మోసం చేసిండ్రో, ఈ వర్గాలను కూడా, ఈ చిన్న ఆదాయం ఉన్న వర్గాలను కూడా ఆ రకంగానే మోసం చేసి ఇవాళ వాళ్ళని హింసలు పెడుతున్నారు. వెంటనే ఈ 2 రంగాల్లో కార్మికులకు ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చేసి ఆ సమ్మెల్ని ముగించేటట్టుగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.